నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టండి. ఈరోజు మనము అనంతపురం టౌన్లో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర తులసి అగ్రోటెక్ వారి దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడికి వచ్చేసి ఇంతకుముందు వీళ్ళ దగ్గర సబ్సిడీకి సంబంధించిన పవర్ వీడర్లు అయితే రైతులకు అయితే చాలా రకాలు అయితే అందించారు. ఇప్పుడు మనకి చాలామంది కాల్స్ చేస్తున్నారు. ఇప్పుడు సబ్సిడీ ఏమన్నా అందుబాటులో ఉన్నాయా, అలాగే ఉంటే ఏ ధర వరకు అయితే అందుబాటులో ఉన్నాయి, అవి ఏ విధంగా సబ్సిడీ వాళ్ళు రైతులు సబ్మిట్ చేసుకోవాలా, పవర్ వీడర్లు ఏ రకాలైతే రైతులకి అయితే సబ్సిడీ కింద అందిస్తుంటారు అనేది అయితే మొత్తం వివరాలు మన ముందు అయితే భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారు అయితే మన ముందు అయితే ఉన్నారండి. అలాగే ఇంకా కొన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాల గురించి కానీ మనము సపరేట్గా వీడియో చేయడానికి అయితే వచ్చాము. ముందుగా ఈ సబ్సిడీ గురించి అయితే ఈ ఒక వీడియోలో అడిగి తర్వాత మిగతా అయితే మనము పవర్ వీడర్లు కానీ అలాగే వాటర్ పంపు అంటే నీళ్ళని ఎక్కడైనా ఒక 100 అడుగుల లోతులో నుంచి పెట్రోల్తో తీసే విధంగా వాటర్ పంపులు అయితే అన్నగారి దగ్గర అయితే ఉన్నాయి. అలాగే మిల్కింగ్ మిషన్ కానీ అన్నగారి దగ్గర అయితే ఉన్నాయి. అయితే పవర్ వీడర్లు వర్షా కంపెనీ పవర్ వీడర్లు అయితే అన్నగారు ఎక్కువగా అయితే రైతులకి అయితే అందిస్తుంటారు. ఇవి ఏవేవి అయితే అన్నగారి దగ్గర అయితే ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందామండి. మన ముందు భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారు అయితే మన ముందు అయితే ఉన్నారు. ఇవి వర్షా పవర్ వీడర్లు సబ్సిడీకి ఏ రకాలైతే రైతులకు అయితే అందించారో, ఇప్పుడు ప్రస్తుతానికి ఏ రకాల అందుబాటులో అయితే ఉన్నాయి, దాదాపు అంటే 11 రకాల వర్షా పవర్ వీడర్లు అయితే ఈ తులసి అగ్రోటెక్లో అయితే ఉన్నాయండి. ఇప్పుడు 3.5 HP కానీ ఒకటి కొత్తగా అయితే వచ్చింది. కొత్తగా అంటే ఇంత ముందే ఉన్నది కానీ ఇప్పుడు రీసెంట్గా అయితే సార్ షాప్లో అయితే ఉన్నది. దాని గురించి కానీ ఒక వీడియో అయితే చేస్తాము, అది చూడండి. అయితే ఈ సబ్సిడీ గురించి అయితే అడుగుదామండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మన దగ్గర దాదాపు 11 రకాల వర్షా పవర్ వీడర్లు అయితే ఉన్నాయన్నారు. అవి ఇంతకుముందు మనము సబ్సిడీ కింద రైతులకి మీ దగ్గర నుంచి ఇచ్చామన్నారు. అవి ఏ రైతులకి అయితే ఇచ్చారు, ఇప్పుడు ఏ సబ్సిడీ అందుబాటులో ఉన్నది సార్ వివరించండి సార్. సార్ మన దగ్గర జనరల్గా 2 రకాల సబ్సిడీలు అనేటివి ఉండేవండి, ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి ఒకటి రాష్ట్ర సబ్సిడీ ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ ఆర్బీకే రైతు భరోసా కేంద్రం ద్వారా ఒక సబ్సిడీ అనేది ఉండేదండి. ఇందులో 50% అంటే 50% సబ్సిడీ అనేది ఉండేదండి. ఇందులో వచ్చేసి గ్రూప్ సభ్యులుగా 5 మంది రైతులు గ్రూప్ సభ్యులుగా ఏర్పాటు చేసుకొని ఒక రైతు సంఘం తరఫున వస్తే వారికి ఏదైతే యంత్రము 50,000 రూపాయలు ఉన్న యంత్రాన్ని కేవలం 25,000 రూపాయల్లో వారికి రైతు సంఘం తరఫున 50% సబ్సిడీతో ఇచ్చేవాళ్ళమండి. అది ప్రస్తుతానికి ఆ సబ్సిడీ అనేది ఇప్పుడు ప్రజెంట్ లేదండి, అది టైం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి ఇంక ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంకా ప్రస్తుతానికి నిర్వధికంగా ఆపేసిందండి. మన దగ్గర ప్రజెంట్ వచ్చేసి పిఎం కిసాన్ అనేది ఉందండి. మన ప్రధానమంత్రి యోజన స్కీమ్, కిసాన్ యోజన స్కీమ్ అనేది ఉందండి. ఈ పిఎం కిసాన్ తరఫున మనకి 30% 30% అనేది సబ్సిడీ అనేది వస్తుందండి. 30% సబ్సిడీ అనేది ఉన్నదండి. ₹1,00,000 70,000, ₹1,00,000 ఒక ₹1,00,000 యంత్రం తీసుకుంటే దాంట్లో 30% పోగా ఒక ₹70,000 రూపాయల్లో రైతుకు అనేది అందిస్తామండి. ఇక్కడ పిఎం కిసాన్ లో ఉన్న మొట్టమొదటి అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇక్కడ పిఎం కిసాన్ లో ఇండివిజువల్ గా ఒక రైతుకే మిషన్ అనేది ఇస్తామండి, ఇండివిజువల్ గా కూడా. రాష్ట్ర స్కీమ్ లో అయితే 5 మంది రైతులు కలవాలి, 5 మంది రైతులకి కలిసి ఒక మిషన్ ఇస్తుంటాము. బట్ ఇక్కడ పిఎం కిసాన్ ద్వారానే సింగిల్ రైతుకి వారి సొంతంగానే మిషన్ అనేది తీసుకోవచ్చు. ఎంత పొలం ఉండాలి సార్? ఈ పొలంకి సంబంధం లేదు సార్. ఇక్కడ పిఎం కిసాన్ అనే స్కీమ్ ఏంటంటే రైతు అయి ఉండాలి, వారికి కేవలం వారి పేరు మీద ఒక పట్టా పాస్బుక్ ఉండాలి, వారి పేరు మీద ఎకరా అర్ధ ఎకరా కొన్ని చోట్ల 30 సెంట్లు ఉన్న రైతు కూడా మా దగ్గర ఉన్నాడండి. అలాంటి రైతులు కూడా మేము ఇచ్చాము. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ పిఎం కిసాన్ స్కీమ్ అనేది దాదాపుగా మేము ఈ సంవత్సరంలో అంటే 2023 సంవత్సరము ఏప్రిల్ నుంచి ఈ స్కీమ్ ఆమోదంలో ఉందండి. దాదాపుగా ఇప్పటికి మేము వర్షా కంపెనీ తరఫున ఈ 5 HP 7 HP 7.5 HP అనే మోడల్స్
దాదాపుగా ఒక 686 మిషన్ల వరకు మేము ఏపీ తెలంగాణ వ్యాప్తంగా సప్లై చేసాము. ఇది పిఎం పిఎం కిసాన్ కిందనే ఎక్కువ వెహికల్స్ ఇచ్చామండి. రాష్ట్ర సబ్సిడీ కన్నా పిఎం కిసాన్ లోనే ఎక్కువ ఇచ్చాము. రాష్ట్ర సబ్సిడీలో దాదాపు 50% వస్తుంది సార్. రాష్ట్ర సబ్సిడీ తరపున 226 మిషన్లు ఇచ్చామండి. బట్ చాలా మంది రైతులు రాష్ట్ర సబ్సిడీకి మొగ్గు చూపట్లేదండి. అది గ్రూప్ సబ్సిడీ ఉండడము, అందులో కంపల్సరీగా 5 మంది రైతు సభ్యులు ఉండాలి, అందులో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ అంటే కులాల వారీగా ఉండాలి. మరి మాకు ఫుల్ అమౌంట్ కట్టాలి, వారికి 50% అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది. అంతవరకు వేచి చూడడానికి, అందులో 5 మంది రైతులు కలిపి తీసుకోవడానికి చాలా మంది రైతులు మొగ్గు చూపట్లేదు. మాకెందుకు సార్ ఆ ఇబ్బందులన్నీ, ఏదో 30% వస్తుంది, పిఎం కిసాన్ అయితే మా సొంత మిషన్ మా దగ్గర ఉంటుంది, ఒక 1000 రూపాయలు ఎక్కువ తక్కువ పిఎం కిసానే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది రైతులు చాలా ఇంట్రెస్ట్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు కానీ మనకి ఆ స్కీమ్ అనేది రన్నింగ్ ఉంది. పిఎం కిసాన్ అనేది ప్రస్తుతానికి ఇంకా రన్నింగ్ లోనే ఉందండి. ఈ పిఎం కిసాన్ స్కీమ్ అనేది నాకు తెలిసి మా పై అధికారుల నుంచి, మా వర్ష కంపెనీ తరపు నుంచి వచ్చిన సూచనలు ఏంటంటే, ఎక్కడైనా సెంట్రల్లో ఒక్కసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందంటే దేశవ్యాప్తంగా కంపల్సరీగా ఇలాంటి స్కీమ్స్ అనేటివి ఆపేస్తారండి. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా రాలేదు కదా సార్. ఇది పిఎం కిసాన్ అనేది ఎలాంటిదంటే సార్, ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఆమోదం పొందిండే సార్. ప్రత్యేకంగా మన వర్ష కంపెనీకి ఒక్కటే పిఎం కిసాన్ ప్రోగ్రామ్ కింద వర్ష పవర్ వీడర్స్ ఒక్కటే ఆమోదం ఉందండి. ఎందుకు అలా అంటే, మన వర్ష పవర్ వీడర్స్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో ఆమోదం పొందిండే సార్. మేక్ ఇన్ ఇండియా అంటే పూర్తి భారతదేశ టెక్నాలజీతో తయారు చేసిన ఏకైక పవర్ వీడర్ అది ఏదైనా భారతదేశంలో ఉందంటే అది వర్ష కంపెనీనే అండి. వర్ష కంపెనీలో 3.5 HP నుంచి 11 HP వరకు దాదాపుగా 100లో 80 నుంచి 90% అండి. ఇంకా కొన్ని మోడల్స్ లో 100% కూడా మన భారతదేశం టెక్నాలజీతోనే రూపొందించిన పవర్ వీడర్స్ అండి. దానివల్ల మనకి కేంద్ర ప్రభుత్వ పిఎం కిసాన్ అనుబంధ సంస్థ నుంచి కూడా మనకి సబ్సిడీ అనేది ఉందండి. మీరు జనరల్గా చూసుకుంటే ట్రాక్టర్లకు సబ్సిడీ అనేది ఉందండి, 50%, 30% అలా ఉంది. మీకు పవర్ వీడర్లో తీసుకుంటే చాలా మంది కంపెనీస్ మాకు ఏపీ నుంచి, తెలంగాణ నుంచి దాదాపు డైలీ 100 నుంచి 150 మంది రైతుల వరకు మాకు ఫోన్లు చేస్తుంటారండి. సార్ మాకు ఫలానా కంపెనీ కావాలి, దానికి సబ్సిడీ లేదు, ఎందుకు లేదని అడుగుతుంటారండి. ఎందుకు లేదని అనేది అంటే, ఇక్కడ ఏదైతే భారత ప్రభుత్వం ఆమోదించిన పవర్ వీడర్లు, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్, భారత టెక్నాలజీతో తయారు చేసిన పవర్ వీడర్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనేది సబ్సిడీ అనేది ఇవ్వగలుగుతుందండి. అదే మనం బయట దేశాల నుండి తెచ్చుకున్న జర్మన్ టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ, చైనా టెక్నాలజీ ఇలాంటి పవర్ వీడర్స్కి భారత ప్రభుత్వం సబ్సిడీస్ అనేది ఇవ్వవండి. అవి రాష్ట్రాల వారీగా రాష్ట్రాల సబ్సిడీలు అనేవి ఉంటాయి, కానీ కేంద్రం సబ్సిడీ అనేది ఉండదండి. మా తులసి అగ్రోటెక్ తరఫున వర్ష కంపెనీ పవర్ వీడర్స్ మ్యాక్సిమం చాలా సులువుగానే రైతు ఆధార్ కార్డు, వారి ల్యాండ్ పాస్బుక్ జిరాక్స్ అంటే వాళ్ళకున్న భూమి పాస్బుక్ జిరాక్స్ తీసుకొని వెంటనే మేము కంపెనీ తరఫున ఆమోదం పొందించి వారికి అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు, అంటే ఏ జిల్లాకైనా సరే, అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, అంటే తెలంగాణలో ఏ జిల్లాకైనా సరే మేము నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా, టీఎస్ఆర్టీసీ ద్వారా, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మేము సప్లై అనేది చేస్తున్నాము. వారు డీడీ తీసుకుంటారు, కొంతమంది ఫోన్ పే చేస్తుంటారు, వాళ్ళకి తోచిన విధంగా. కొంతమంది రైతులు, చాలా మంది రైతులు మా దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి మా దగ్గర ఉన్న పరికరాలను చూసి కూడా చాలా ఆనందంగా మాతో మాట్లాడించి మా దగ్గర భోజనం చేసి వాళ్ళు వెళ్ళిన రైతులు కూడా చాలా మంది ఉన్నారండి. ఆ విధంగా ఇస్తున్నాము. మరొక విషయం సార్, ఈ పవర్ వీడర్లు మన దగ్గర స్టార్టింగ్ రేట్ల దగ్గర నుంచి హై రేట్ వరకు ఎంత ధర అయితే ఉంది? మన దగ్గర వర్ష కంపెనీ తరఫున 11 రకాల పవర్ వీడర్స్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ స్టార్టింగ్ రకము వర్ష పవర్ వీడర్ అంటే వర్ష లిటిల్ బాయ్ 3 HP అనే పవర్ వీడర్ అని మన దగ్గర ఉందండి. అది వచ్చేసి కేవలం 18,000 రూపాయల్లో 2 స్ట్రోక్ ఇంజన్ తో ఉండేదండి. ప్రస్తుతానికి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఒకటి లిటిల్ బాయ్ అని 3 HP 2 స్ట్రోక్ బండి ఉండేదండి. దాన్ని నిరోధకంగా మన కంపెనీ వారు ఆపేశారండి. ఎందుకంటే దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి, అంటే పిఎం కిసాన్ ప్రోగ్రాంలో అయినా లేదంటే మన FMTTI అంటే సర్టిఫికేట్ అనేది ఆ బండికి ఆమోదం లేదు. దానివల్ల
దాన్ని ఆపేశారండి. ఇప్పుడు మన దగ్గర 3.5 HP ఎన్ సిరీస్ ర్యాబిట్ అనే ఒక పవర్ వీడర్ని లాంచ్ చేశారండి. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఆమోదం ఉంది. అలాగే FMTTI సర్టిఫికేట్ కూడా ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం వారు టెస్టింగ్ చేసి దానికి ఆమోద ముద్ర వేశారు. ఇది మంచి పవర్ వీడర్ అనేసి ఆమోదం పొందిన పవర్ వీడర్ మన దగ్గర 3.5 HP ఉందండి. దీని ధర వచ్చేసి 46,000 రూపాయలు ఉందండి. ఈ 46,000 రూపాయలు ఫుల్ కాస్ట్లో కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ నుంచి మనకి 30% సబ్సిడీ పోగా దాదాపుగా మీకు 33,000 రూపాయలు అరౌండ్ మీకు 33,000 రూపాయల్లో ఈ 3.5 HP వర్ష ర్యాబిట్ డైరెక్ట్ గేర్ డ్రైవ్ మిషన్ అనేది మనం ఇస్తామండి. అదేవిధంగా 5 HP వర్ష ఛాంపియన్ 5 HP మిషన్ ఉందండి. ఇది వచ్చేసి దాని ఫుల్ కాస్ట్ 55,000 ఉందండి. దీంట్లో 30% సబ్సిడీ పోగా మనకి దాదాపుగా 38,600 వరకు రైతు ధర అనేది నిర్ణయించామండి. అలాగే 7 HP వర్ష ఫాల్కన్ అనే మిషన్ ఉందండి. ఈ వర్ష ఫాల్కన్ మిషన్ ఫుల్ కాస్ట్ వచ్చేసి మనకి 69,000 రూపాయలుగా ఉందండి. దీన్ని 30% సబ్సిడీ కేంద్రం సబ్సిడీ పోగా కేవలం 46,000 రూపాయల్లో 32 బ్లేడ్ల సెట్టు, ఒక బోధనాగలి, ట్యూబ్లెస్ టైర్లు, ఓకే, వర్ష 7 HP 2 లీటర్ల హెవీ గేర్ బాక్స్ వెహికల్ 224 cc. మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జనరల్గా అన్ని కంపెనీల్లోనూ 7 HP మిషన్స్ అనేవి ఉన్నాయండి పవర్ వీడర్స్. ఒక వర్ష కంపెనీలో వచ్చేటానికి 224 cc ఉంటుందండి. మిగతా కంపెనీల్లో వచ్చేసి 212 cc ఉంటుంది. 212 cc. మన దగ్గర ఇంజన్ సీసీ అనేది హెవీగా ఉంటుంది. గేర్ బాక్స్ వచ్చేసి 2 లీటర్లది వస్తుంది. ప్రైస్ కూడా దాదాపు 46,000 రూపాయల్లోనే సబ్సిడీ పోగా మనకి 46,000 రూపాయల్లోనే రైతుకు అందుబాటులో ఉందండి. ఇక్కడ మా దగ్గర తులసి అగ్రోటెక్ తరపున వర్ష 7 HP తీసుకున్న వారికి 6 నెలలు ఇంజన్ మీద గేర్ బాక్స్ మీద గ్యారంటీ ఇస్తామండి. వారంటీ అనేది బయట మీరు వింటూ ఉంటారు. వారంటీ అనేది ఏంటంటే జస్ట్ తీసుకురండి సర్వీస్ చేసి ఇస్తాము, స్పేర్ పార్ట్స్ వేయించుకోండి అంటారు. మా దగ్గర తీసుకున్న రైతుకి తులసి అగ్రోటెక్ తరపున తీసుకున్న వారికి గేర్ బాక్స్ మీద, ఇంజన్ పిస్టన్ మీద, కనెక్టింగ్ రాడ్ మీద పూర్తిగా గ్యారంటీ అనేది మా బిల్లులోనే ఇస్తామండి. ఆ పార్ట్ మేము ఏదైతే బిల్లులో మేము ఆమోదం ఇచ్చింటామో ఆ పార్ట్ ఏదైనా పోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పార్ట్ టు పార్ట్ రీప్లేస్ చేస్తామండి. ఆ పార్ట్ ని పూర్తిగా రీప్లేస్ చేసి కొత్త పార్ట్ ని దాన్ని సరి చేయం, కొత్త పార్ట్ ని ఇచ్చేసి ఫ్రీ సర్వీస్ తో వారు ఎక్కడైతే మా మిషన్ తీసుకుంటున్నారో ఆ ఏరియాకి వెళ్ళి మా టెక్నీషియన్ చేసి వస్తాడండి. ఎలాంటి ఛార్జెస్ చేయం. కేవలం ఈ గ్యారంటీ పీరియడ్ లో ఉన్న గేర్ బాక్స్, పిస్టను, క్రాంక్ షాఫ్ట్ ఈ మూడిటికి అనేది మేము మా బిల్లులోనే ఇచ్చింటామండి. చాలా మంది రైతులు కూడా చూసుకోవచ్చు. అదే విధంగా తులసి అగ్రోటెక్ తరపున వర్ష కంపెనీ తీసుకున్న వారికి బ్లేడ్ మీద కూడా అండి, వర్ష బ్లేడ్ మీద కూడా అంటే మా దగ్గర బ్లేడ్లు తీసుకున్న వారికి బ్లేడ్ ఇరగొడితే కొత్త బ్లేడ్ 145 రూపాయల బ్లేడ్ని మేము ఫ్రీ రీప్లేస్మెంట్. దాంట్లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవండి. రైతుకి నేను ఒకటే చెప్తాను, బ్లేడ్ ఇరగొట్టండి, కొత్త బ్లేడ్ తీసుకోండి. అది 60%లో అరిగిపోయిందా, 80%లో అరిగిపోయిందా, 10%లో అరిగిపోయినా ఇరిగిపోయిందా అనేది మేము అడగమండి. బ్లేడ్ ఎరగొట్టామని చెప్పి మాకు మా ఇంజన్ బోర్డు మా దగ్గర కొన్నట్లు ఆ ప్లేట్ ఇరిగిపోయిన ప్లేట్ మాకు పెడితే వారికి ట్రాన్స్పోర్ట్లో ఆర్టీసీ ద్వారా మేము ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేస్తామండి బ్లేడ్. మా దగ్గర బ్లేడ్లు కొన్న వారికి కూడా మేము అదే చెప్తుంటామండి. బయట దాదాపుగా 180 రూపాయల నుంచి 200 రూపాయలు ఉన్నాయి. మా దగ్గర కేవలం 145 రూపాయలే బ్లేడ్ పడుతుంది. జే బ్లేడ్, ఎల్ బ్లేడ్ 2 రకాల బ్లేడ్లు ఉంటాయి. వాటికి కూడా మేము కొన్న వాళ్ళకి చెప్తుంటాం, మీరు బ్లేడ్ ఎరగొట్టండి, కొత్త బ్లేడ్ మేము ఇస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. 80%లో అరిగిపోయిన బ్లేడ్ కూడా మేము రీప్లేస్ చేసిన సమయం ఉందండి, మేము ఇచ్చామండి. అలా కూడా ఇంకా ఎక్కువ ధర అంటే ఏం ధర సార్? మా దగ్గర ఎక్కువ ధరలో కానీ డీజిల్ లో కూడా మా దగ్గర 7.5 HP డీజిల్ ఇంజన్స్ కూడా ఉన్నాయండి. 254 cc రేంజ్ కూడా ఉన్నాయి. అలాగే 9 HP లో ఉన్నాయండి. 9 HP లో సెంట్రల్ రోటరీ విత్ సెల్ఫ్ స్టార్ట్ SW 940 DE అనే ఒక బండి ఉందండి. దాని ధర దాదాపుగా 98,000 రూపాయలుగా ఉందండి. దానికి PM కిసాన్ సబ్సిడీ అనేది రాదు, రాష్ట్ర సబ్సిడీ ఒకటి ఆమోదం ఉందండి. అలాగే
వర్ష SW9DL అనే ఒక బ్యాక్ రోటరీ వెహికల్ మా దగ్గర ఉందండి. ఈ 9DL అనే దాని ధర వచ్చేసి 1,45,000 రూపాయలుగా ఉందండి. దానికి కూడా రాష్ట్ర సబ్సిడీ ఆమోదం ఉంది, కేంద్ర సబ్సిడీ అనేది లేదండి. లేదు. అలాగే 11 HP ఒకటి ఉందండి. 11 HP బ్యాక్ రోటరీ టర్బో ఇంజన్స్, దానికి ధర వచ్చేసి 1,60,000 రూపాయలుగా ఉందండి. అది కూడా బ్యాక్ రోటరీ. ఇలాంటి ఇంజన్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి. అంటే కేవలం స్టార్టింగ్ ప్రైస్ 33,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు దాదాపుగా 11 రకాల పవర్ వీడర్స్ మా దగ్గర ఉన్నాయండి. నేను ఇప్పుడు చెప్పిన మిషన్లు ఏవైతే ఉన్నాయో అవి పిఎం కిసాన్ లో ఆమోదం పొందిండేది 3.5 హార్స్ పవర్ 3.5 HP, 5 HP, 7 HP అండి. మిగతా 9 HP, 11 HP అనేటివి అవి రాష్ట్ర సబ్సిడీలో ఆమోదం పొందిండేవండి. లేదనుకుంటే రైతు కావాలనుకుంటే కాస్ట్ టు కాస్ట్ పెట్టి ఉన్నది ఫుల్ అమౌంట్ కట్టి తీసుకోవచ్చు అండి. అలా ఆ రకాల మోడల్స్ అనేవి అయితే ఉన్నాయండి. ఇప్పుడు అయితే మన దగ్గర సబ్సిడీ అయితే సబ్సిడీ ప్రజెంట్ పిఎం కిసాన్ సబ్సిడీ అయితే అందులో ప్రజెంట్ నడుస్తుందండి. నాకు తెలిసి మా పై అధికారులు చెప్తున్న విధంగా వర్ష కంపెనీ వాళ్ళకి దాదాపుగా ఇది జనవరి లేదా ఫిబ్రవరి వరకు ఉంటుంది అనేసి ఒక సంకేతాలు వస్తున్నాయండి. మా దగ్గరికి వచ్చిన రైతులకి దాదాపుగా డైలీ 5 నుంచి 6 బండ్లు మేము పిఎం కిసాన్ తరఫున రైతులకు అందజేస్తున్నామండి. చాలా మంది రైతులు హ్యాపీగా తీసుకెళ్తున్నారు. ఒక చైనా మోడల్కి పెట్టే రేటుకి వర్ష కంపెనీ వస్తుంది. ఒక చైనా పవర్ వీడర్ కొనాలనుకుంటే మార్కెట్లో 45,000 రూపాయలు పెడుతున్నారండి. అలాంటిది వర్ష కంపెనీ విత్ గ్యారంటీతో కూడినది మేము కేవలం 46,000 రూపాయలు సబ్సిడీ ధరతో ఇస్తున్నాము, విత్ గ్యారంటీతో ఇస్తున్నాము. చాలా మంది రైతులు కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారండి. ఇప్పుడు మీరు తీసుకుంటే ప్రతి జిల్లా నుంచి కూడా, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా నా దగ్గరికి రైతులు వచ్చారండి. బాగా మా దగ్గర కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ చాలా వెల్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు బాగా అర్థమైంది పవర్ వీడర్స్ గురించి, పవర్ వీడర్ పరికరాలు కూడా బాగున్నాయని చెప్పేసి మాకు సికేఎస్ ఛానల్ ద్వారా బాగా క్లియర్గా ఉందనేసి మాకు చెప్పారండి. అలాగే చిన్న కారు రైతు నుంచి, అంటే 1/2 ఎకరం రైతు నుంచి దాదాపు 50 ఎకరాలు 80 ఎకరాలు ఉన్న రైతులు కూడా మా దగ్గర తీసుకున్నారండి. బత్తాయి తోటల్లో వాడడానికి, అలాగే మిరప రైతులు, అలాంటి రైతులు, కౌలు రైతులు కూడా మా దగ్గర పవర్ వీడర్స్ తీసుకున్నారండి. అలా రకరకాల రైతులు కూడా మా దగ్గర బాడుగకి తిప్పే రైతులు మా దగ్గర ఉన్న ప్రజ్ఞానం ఏంటంటే అండి, జనరల్ గా ఇక్కడ రైతులతో పాటు రైతు కూలీలను కూడా మేము పవర్ వీడర్ అనేది ఇస్తున్నామండి. ఈ రైతు కూలీలు అంటే వీళ్ళు ఎద్దుల ద్వారా, అంటే కాడెద్దులు తీసుకెళ్లి బాడీగా చేసుకొని ఒక రోజుకి 1000 నుంచి 1,500 రూపాయలు సంపాదించే రైతులు ఉన్నారండి. ఈ రోజు క్రమక్రమంగా ఎద్దులు అనేవి ప్రతి పల్లెల్లోనూ తగ్గిపోతూ ఉన్నాయండి. ఎద్దులు కొనాలంటే ఈ రోజు జత ఎద్దులు వచ్చేసి 80,000 రూపాయల నుంచి దాదాపు 1,50,000 వరకు దాని రకాలను బట్టి కొంటున్నారండి. ఈ రోజు సగటు రైతు 1-2 ఎకరాల రైతు ఎద్దులు కొనలేని పరిస్థితి. కొన్నా దాన్ని మేపడానికి దాన్ని ఇబ్బంది పడదు. ఒక 50,000 రూపాయల్లో మేము రకరకాల పరికరాలతో గొర్రు, గుంటక, బోధనాగలి, స్పైరల్ వీల్స్, వాటర్ పంపు, స్ప్రేయర్స్, మందు కొట్టే స్ప్రేయర్స్, ఇలా రకరకాల పరికరాలు ఇస్తున్నాం. చాలా హ్యాపీగా తీస్తారు. ఈ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి మేము ప్రత్యేక రాయితీలతో కూడి మేము పవర్ వీడర్ అనేది ఇస్తున్నామండి. వారు కూడా ఒక గంటకు 600 రూపాయలుగా ఛార్జ్ చేసుకొని అలా కూడా సంపాదన బాడీలకి వెళ్ళే రైతులు చాలా మంది ఉన్నారండి. ప్రత్యేకంగా చెప్పాలంటే మేము ఆల్రెడీ ఒకసారి చూపించాము. మన రెడ్డిపల్లి రమేష్ గారు, మళ్ళా తర్వాత నర్సరావుపేటలో సలీం గారు, మన ఆదోనిలో ఇస్మాయిల్ బాషా గారు, అలాగే మనం ప్రత్యేకంగా తీసుకుంటే మన శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా సగటున 25 నుంచి దాదాపు 28 మంది రైతులు ఉన్నారండి. అప్పలరాజు గారు, ఓకే, నర్సీపట్నంలో వచ్చేసి మన శ్రీనివాసరావు గారు, ఇలాంటి చాలా మంది రైతులు ఈరోజు డైలీ 5 గంటలు 6 గంటల సేపు రైతు కూలీగా మన మిషన్ తీసుకెళ్ళి గంటకు 600 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఓకే సార్, సంతోషం సార్. అదండి, చూసాం కదా. ఇప్పుడు దాదాపు తులసి అగ్రోటెక్ షోరూంలో వచ్చేసి వర్ష పవర్ వీడర్లు 11 రకాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు పిఎం కిసాన్ అయితే ఇప్పటి వరకు అందుబాటులో అయితే ఉన్నది అంటున్నారు. అది ఎన్ని రోజుల వరకు అయితే ఉంటుంది? జనవరి వరకు ఉంటుందా, మార్చి వరకు ఉంటుందా? అదైతే డేట్ అయితే కన్ఫామ్ అయితే కాలేదని అన్నగారు అయితే అంటున్నారండి. ఎవరికన్నా
ఈ వర్ష పవర్ వీడర్ 3.5 HP కానీ 5 HP కానీ 7 HP కానీ పిఎం కిసాన్లో సబ్సిడీ కింద అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. అలాగే 10 HP కానీ 11 HP కానీ అవి కానీ ఉన్నాయి. అవి సబ్సిడీకి అయితే వర్తించవు. మామూలుగా కాస్ట్ అంటే దాని ధర ఎంత ఉన్నదో ఆ ధరకైతే ఇస్తామంటున్నారు. ఏమన్నా మన ఛానల్ తరపు నుంచి వాళ్ళు పెద్ద హెచ్పి కావాలంటే ఏమన్నా తక్కువ సార్? పెద్ద హెచ్పి అని కాదు, సికేఎస్ ఛానల్ ద్వారా నా దగ్గరికి నా షోరూమ్ కి వచ్చిన ప్రతి రైతుకి, అంటే ఈ రోజు నా దగ్గరికి సికేఎస్ ఛానల్ ద్వారా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా రైతులు వస్తున్నారండి. నేను ఉన్నది అనంతపూర్లో అయితే శ్రీకాకుళం, ఇచ్చాపురము, కోటబొమ్మాలి, పలాస, అలాగే ఆదిలాబాద్, మంచిర్యాల, బోధను, నిజామాబాద్ డిస్టిక్ ఇలాంటి రైతులు కూడా అక్కడి నుంచి దాదాపుగా 900 కిలోమీటర్లు 1200 కిలోమీటర్ల రైతులు కూడా ఈరోజు మా దగ్గరికి మా అనంతపూర్ షోరూమ్కి విజిట్ చేసి మేము సికేఎస్ ఛానల్లో మేము చూసామండి ఇలాంటి పవర్ వీడర్స్ మాకు కావాలని చెప్పేసి మా దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. దాదాపు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాకి ఈ 2023 సంవత్సరంలో దాదాపుగా 128 బండ్లు 7 HP వర్ష పవర్ వీడర్స్ మేము అక్కడ సప్లై చేసామండి. చాలా అద్భుతంగా సర్వీస్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. రైతులకు ఇచ్చాము, టీచర్లకు ఇచ్చాము, అలాగే రకరకాల వారిగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇచ్చాము. పవర్ వీడర్ గురించి తెలియని ఏదో వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాంటి వారు కూడా మా దగ్గర తీసుకున్నారండి. వారికి కూడా మేము పవర్ వీడర్ గురించి ప్రత్యేకంగా మా మెకానిక్స్ని అక్కడికి పంపించి వాళ్ళకి ఆపరేట్ చేసి నడిపించే విధానం, అలాగే మహిళా రైతులను కూడా మహిళలకు కూడా ఆపరేట్ చేసే విధంగా మేము ఇచ్చామండి. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే రీసెంట్గా మేము కోటబొమ్మాలి, శ్రీకాకుళం జిల్లాలో ఒక మహిళా రైతుకి ఆమె దాదాపుగా 8 ఎకరాలు వరి పొలం పెట్టుకుంటే మా దగ్గర లాస్ట్ ఇయర్ 2022 ఆగస్టులో మా దగ్గర 7 HP పవర్ వీడర్ తీసుకునేదండి. వరి కోత కోయడానికి మా దగ్గర ప్రత్యేకంగా రీపర్ అనేది ఉందండి, వర్ష కంపెనీ. జనరల్గా వరి కోత కోసం మిషన్లు కొనాలంటే పవర్ వీడర్స్లో దాదాపు 1,20,000 1,30,000 పెడుతుంటారండి. మా దగ్గర కేవలం 55,000 రూపాయల్లో వరి కోత కోసే యంత్రం, అది కూడా ఒక అటాచ్మెంట్ లెక్క మా పవర్ వీడర్కి ఇచ్చామండి. దాదాపు 2 రోజుల కిందట ఆమె మంచి వీడియో కూడా పెట్టింది. సార్ నేను ఒక రోజులో 2.5 ఎకరా వరి కోత కోసాను మన వర్ష కంపెనీ తరఫున, ఆ వీడియో కూడా మేము మీకు అందజేస్తామండి. అలాగే చాలా మంది మంచి రైతులు బాగా మాతో మాట్లాడుతుంటారు, వారికి సలహాలు కూడా చెప్తూ ఉంటాము. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మా సర్వీసెస్, మా టెక్నీషియన్ టీమ్స్ ద్వారా కూడా వాళ్ళకి సర్వీస్ గురించి కూడా చెప్తూ ఉంటామండి. అన్ని రకాలుగా చేస్తుంటామండి. అదండి, ఇప్పుడు సార్ గారు చెప్పినట్లు మన ఛానల్ తరపు నుంచి వస్తే రైతులకి చాలా వరకు డిస్కౌంట్లు అయితే అందిస్తామని అంటున్నారు. ఇప్పుడు 3-4 రకాల పిఎం కిసాన్కి అయితే సబ్సిడీ అయితే అందుబాటులో అయితే ఉన్నదండి. ఇది అడ్రస్ కానీ మనము స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అదండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.